హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను. ఈరోజు వచ్చేసి వెహికల్ అనేది డెలివరీ ఉన్నదండి. డెలివరీ వెహికల్ ఇది చిన్న వీడియో చేద్దామని చెప్పని వీడియో అనేది చేస్తానండి. ఇది వచ్చేసి 2019 స్విఫ్ట్ డీజర్ వీడిఐ వెహికల్ అండి. ట్యాక్సీ ప్లేటు, లైఫ్ ట్యాక్సీ వెహికల్. అన్నవాళ్ళు వచ్చేసి మొన్న ఒక 3 days కింద వచ్చి అన్నవాళ్ళు వచ్చి వెహికల్ చూసుకొని మెకానిక్ కూడా తీసుకొచ్చుకున్నారు కదా అన్న. తీసుకొచ్చుకొని టెస్ట్ రాల్ చూసుకున్నారు. మెకానిక్ ఓకే అన్న తర్వాతనే ఒక గంట సేపు సంభాషణ జరిగినాకనే అడ్వాన్స్ ఇచ్చారు. అంతేనా కాదా? అరే ఉల్లది చెప్పొద్దు అలా. అయితే అడ్వాన్స్ ఇచ్చారు. ఈరోజు మొత్తం క్యాష్ ఇచ్చేసి 1 లక్ష రూపాయలకు చెక్ ఇచ్చారు. మిగతాది క్యాష్ ఇచ్చేసారు. వెహికల్ అన్నది మేము ఒక సీసీ ఇవ్వాలి కదా, సీసీ ఒకటి బాకీ ఉన్నది. ఆ సీసీ కూడా ఆల్రెడీ వెళ్ళింది. ఎల్లుండి వస్తుంది. రాగానే మీకు ఇచ్చేస్తా. శుక్రవారం లేకపోతే శనివారం మీ ఇష్టం, ఎప్పుడైనా పెట్టుకొని రేపు సాయంత్రం వరకైనా మనకు సీసీ వచ్చేస్తుంది. సీసీ వెళ్ళింది. ఆల్రెడీ పేపర్లు కూడా ఇచ్చేస్తామండి. ఈ వెహికల్ మాత్రం ఈరోజు మాత్రం డెలివరీ చేస్తాను, అందుకని చెప్పిన చిన్న వీడియో చేస్తామండి. ఇది మాత్రం డీజిల్ వెహికల్. అన్నవాళ్ళు నెట్ క్యాష్ మొత్తం క్యాష్ కట్టి తీసుకోపోతాను. ఫైనాన్స్ ఏం లేదు. నేను ఫైనాన్స్ అని ఊకే చాలామందికి అదే తెలుస్తుంది. ఫైనాన్స్ అని చెప్పి అదే ఫైనాన్స్ అనుకుంటారు. కాదు, టేబుల్ క్యాష్ మొత్తం కాదన్నా, మొత్తం నెట్ క్యాష్ ఇచ్చేసారు. వెహికల్ అన్నీ డెలివరీ తీసుకొని పోతారు. వీళ్ళకి ఒక సీసీ బ్యాక్. మా అడ్రస్ వచ్చేసి అన్నవాళ్ళు క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ ఈరోజు డెలివరీ ఇస్తామండి. మీరు ఓకేనా అన్న? బండి సాటిస్ఫైయా? ఓకేనా? నేను చెప్పినట్టే ఉన్నదా లేకపోతే వేరే ఉందా? ఓకేనా అన్న? ఇవి వచ్చేసి అన్నకు ఒక చిన్న గిఫ్ట్ పట్టుకోను, చిన్న గిఫ్ట్ ఇస్తానా. ఇదేంటిదంటే వచ్చేసి మనకు వెహికల్ మనం చూసుకుంటే స్ప్రే లెక్కనే ఉంటుంది. ఇది చూసినామనుకో నీ షోరూమ్ బండి ఉన్నట్టు ఉంటుంది. అట్లా ఉంటుందండి ఆ గిఫ్ట్. అది మీరు ఇక అంటే దాదాపుగా ఏంటంటే నాకు తెలిసింది మీకు చెప్తాను. నాకు అంతే అట్లా ఉంటుంది. మేము ట్రై చూసినాం. మేము దూడ్చేది కూడా బండ్లు అవే. ఎప్పుడు బాగుంటుంది. అందులో క్లాత్ కూడా వస్తుంది. షోరూమ్ అంటే దాందే మొత్తం క్లాత్ కూడా వస్తుంది. ఇంకో బాటిల్ వస్తుంది కదా, ఇంకో బాటిల్ ఉంటుంది. ఇంకో బాటిల్ కూడా ఉన్నది చూడు. ఇంకో బాటిల్ కూడా ఇంకో బాటిల్ అది ఇంట్లో పోసుకోవాలి, స్ప్రే కొట్టుకోవాలి. ఏం లేదు, గింతే పోయాల్సింది ఆ డబ్బా. అందులోకెళ్ళి క్లాత్తో దూడ్చిన తర్వాత మట్టి ఇట్లా పోయి తుడిచి కొట్టేసి తుడితే నీ షోరూమ్ బండి లెక్క పడుతుంది. ఓకే అన్నవాళ్ళు ఈరోజు క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ ఈరోజు మాత్రం డెలివరీ ఇస్తున్నామండి. మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బార్ పక్కన ఉంటుంది. మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి 130 కిలోమీటర్ ఉంటుంది. కాజీపేట రైల్వే స్టేషన్ అయితే 2 కిలోమీటర్. అంటే మీరెవరల్లా వెహికల్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా దగ్గర రండి. మా ఛానల్లో పెట్టి మీ వెహికల్ కూడా అమ్మిస్తామండి. మీరెవరల్లా కొనాలనుకున్నా కూడా మా దగ్గర రండి. అన్న వాళ్ళకు క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ ఓకే అన్న రైట్.